My name is Epsiba Beulah. Before I was a Hindu girl doing a lot of idol worship, and I was like a completely a traditional girl, like accepting what father says, what the elder says, and I was used to respect all those things. And after coming to the Lord, and I stopped the tradition. I completely stopped the tradition, and I just entered into the love and compassion of the Lord. My parents arranged for the marriage, and it was like a 2 months gap from the arrangement to the marriage. And immediately after marriage, like he said, like I don't like you. I just want to leave, and he left. Even I was pleading him, I was begging him, and I was asking him to come back, but it never happened. If he is not going to come to me, I want to die that. If he is going to be separated from me, I should die. The day I was about to kill myself, I was watching a TV channel, and immediately she started like, here one girl is crying. You have been separated with your husband and you are planning to die now, but you are not going to do that. Immediately I called to one of my Christian friends, and she shared with me the gospel. On the spot, I accepted Lord as my Savior. The next moment, I felt free from the burdens and all kind of thoughts, and everything left me. ప్రైస్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా గొప్ప దేవానికి స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం. నేను ఇదిగో తండ్రి, పౌలు యొక్క మరి ఒక ప్రత్యేకమైన సమాధానం గురించి, ప్రత్యేకమైన ఒక మెసేజ్ గురించి అయ్యా, తను ఏమి చెప్పి ఉన్నాడు తన ప్రజలకి, తనకు అప్పచెప్పిన బాధ్యత గురించి ఏం మాట్లాడి ఉన్నాడు, దాని గురించి మేము మాట్లాడుతుండగా మీరే మాతో మాట్లాడమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన దేవుడి వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైస్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఇక నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, పౌలు ఇచ్చిన పర్ఫెక్ట్ మెసేజ్ అండి. పౌలు భక్తుడు ఇచ్చిన పర్ఫెక్ట్ మెసేజ్ గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఏంటి అది అని చూస్తే, మరి అపోస్తల కార్యం 17వ అధ్యాయం 22 నుండి 34వ వచనం వరకు అండి. అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 22 నుండి 34 వచనాల వరకు మరి దేవాది దేవుడు మనతో మాట్లాడుతుండగా మరి ముందుకు సాగుదాం. మొట్టమొదటిగా అపోస్తలుడైన పౌలు ఏ రీతిగా మారాడు అనేది మనకి అపోస్తల కార్యాలు 9వ అధ్యాయంలో చెప్పబడుతుంది. అక్కడ మరి తను దమస్కు అనే మార్గంలో వెళ్తుండగా దేవాది దేవుడు తనకి దర్శించి తన స్వరాన్ని వినిపించి తనకి గుడ్డితనము కలగచేసి 3 దినములు అయిన తర్వాత మరి మరలా అనానియా అనే ఒక వ్యక్తిని, అంటే తన సేవకుడిని పంపించి తన ద్వారా మరి అతని కళ్ళు తెరిపించడము, అలాగే పరిశుద్ధాత్మలో బాప్తిజము పొందుకోవడం, అంటే నీటి బాప్తిజము అలాగే పరిశుద్ధాత్మ బాప్తిజం కూడా పొందుకోవడానికి మరి దేవుడు మార్గం తెరిచి ఉన్నాడు. ఆ కన్వర్షన్ అంటే ఏ రీతిగా పౌలు భక్తుడు మారాడు అనేది అయితే మనకి తెలుసు. కానీ అయితే ఈ పౌలు భక్తుడు మారడానికి కలిగిన కారణాలు ఏంటి? అసలు అపోస్తులలో చూస్తే మొత్తం 12 మంది అపోస్తులు ఉన్నట్టుగా మనకు తెలుసు. అయితే 11 మందిలోకి వెళ్ళి మరి యూదా ఇస్కరియోతుని దేవుడు మరి తొలగించిన తర్వాత మరి 12వ వ్యక్తిగా మరి అక్కడ పేతురు తన సొంత జ్ఞానంతోనో తలంపులతోనో మరి 12 మంది ఉండాలి కదా అని మరి మత్తయ్య అనే ఒక వ్యక్తిని పెట్టడం అనేది జరిగింది. కానీ దేవుడైతే తనని ఉద్దేశించలేదండి. మరి దీని గురించి ఆలోచన చేస్తే నిజం చెప్పాలంటే మరి వాళ్ళు మరి ఆ రిప్లేస్మెంట్ కోసం 2 పేర్లు రాసి మరి చీట్లు వేసినప్పుడు మరి 2 పేర్లు రాస్తే ఖచ్చితంగా ఒకరి పేరు వస్తుంది కదండి. కాబట్టి కానీ ఆ 2 పేర్లలో దేవుడు ఉద్దేశించిన వారు కాదు కాబట్టి వారు మరి అపోస్తులు కాలేకపోయారు. ఆ ఒక్క వ్యక్తి చీటీలో వచ్చినను అతను అపోస్తులుడు కాదు. కానీ ఆ 12వ అపోస్తులుడిగా మరి దేవుడు పౌలు భక్తుని ఎన్నుకున్నాడండి. ఆలస్యమైనను అంటే దేవాది దేవుడు తర్వాత తనని దర్శించి మరి తన స్థానంలో యూదా ఇస్కరియోతు స్థానంలో ఈ పౌలు భక్తుడిని పెట్టి ఉన్నాడండి. అయితే ఈ మారు మనసు అనేది మరి తనకి ఎలా కలిగిందంటే దేవాది దేవుని స్వరం విన్న తర్వాత మరి అద్భుతమైన రీతిగా మార్పు అనేది కలిగింది. అప్పుడు మరి మొట్టమొదటిగా అననీయ అనే వ్యక్తితో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. చూడండి, ఇక్కడ దమస్కులో అననీయ అని ఒక మనుష్యుడు ఉండెను. ప్రభువు దర్శనమందు అననీయ అని అతనిని పిలవగా అతడు, ప్రభువా ఇదిగో నేనున్నానని అందుకు ప్రభువు, నువ్వు లేచి తిన్నగా వెళ్ళి యూదా అనే ప్రదేశంలో అక్కడికి వెళ్ళి ఆ పలానా ప్రదేశంలో మరి పౌలు అనే ఒక వ్యక్తి ఉన్నాడు అంటే అప్పుడు సౌలుని పౌలని కూడా పిలుస్తారు. 2 పేర్లు అండి. ఇక్కడ సౌల్ని పౌలుగా మార్చలేదు. యాక్చువల్గా చెప్పాలంటే
సౌలు అనబడిన పౌలు, అంటే అతనికి 2 పేర్లు ఉన్నాయండి. అయితే ఈ పౌలు అనే వ్యక్తి దగ్గరికి నువ్వు వెళ్ళు అన్నప్పుడు అప్పుడు అనేనే అంటాడు, అయ్యా మరి ఇతను మరి దేవుని నమ్ముకున్న క్రీస్తుని నమ్ముకున్న వారిని చంపుతున్నాడు, మరి అతని వారి దగ్గరికి నన్ను వెళ్ళమంటున్నావా అని అన్నప్పుడు అప్పుడు దేవాది దేవుడు చెప్తున్న మాట ఏంటి అంటే ఇక్కడ మరి 15వ వచనంలో అండి, అందుకు ప్రభు నీవు వెళ్ళుము, అన్య జనుల ఎదుటను రాజుల ఎదుటను, చూడండి, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇజ్రాయేలుల ఎదుటను నా నామమును భరించుటకు ఇతడు నేను ఏర్పాటు చేసుకొనిన సాధనమై ఉన్నాడు. చూడండి, అన్యజనుల ఎదుట, జాగ్రత్తగా చూడండి, మరి అంత మాత్రమే కాదు, రాజుల ఎదుటను ఇజ్రాయేలుల ఎదుటను నా నామమును భరించుటకు ఇతడు నేను ఏర్పాటు చేసుకున్న సాధనమే ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవించవలనో నేను అతనికి చూపెదనని అతనితో చెప్పాను. చూడండి, ఇక్కడ ఏంటంటే ఫస్ట్ దేవునే ఎంతోమంది ఎదుట నిలబడి దేవుని నామాన్ని ప్రకటించడానికి, దేవుని నామాన్ని మరి ప్రచురము చేయడానికి దేవాది దేవుడు తనని పాత్రగా ఎన్నుకున్నానని ఒక మాట చెప్తూ మరలా ఏమంటున్నాడంటే, ఇంకా ఏం మాట్లాడుతాడంటే, అతడు నా నామమును బట్టి, అంటే నా నామము కొరకు మరి తను మోసాడు. ఇప్పుడు అప్పటి వరకు అయితే మరి ఏం మోసాడు? తండ్రి దేవుణ్ణి మోసాడు, కానీ క్రీస్తు గురించి సత్యం తెలియదు. ఎప్పుడైతే క్రీస్తు గురించి తెలిసిందో క్రీస్తు గురించి స్వార్థ మోస్తూ క్రీస్తు నామము కొరకు ఏమవుతాడు అంటే అతడు ఏంటంటే ఎన్ని శ్రమలు అనుభవించవలసినదో నేను అతనికి చూపెదనని చెప్పాను. చూడండి, ఇక్కడ కేవలం సుఖ ప్రయాణము లేదు, కష్ట ప్రయాణము ముందుగానే ఏర్పాటు చేసుకోవడం. అన్యజనులలో స్వార్థ ప్రకటించటకు, అన్యజనులకు అపోస్తలుడుగాను మరి దేవుడు ఎన్నుకున్నాడు. అంత మాత్రమే కాదు, నామము నిమిత్తము ఏంటి శ్రమలంట, శ్రమల నిమిత్తము మరి ఏర్పాటు చేయబడి, అంటే శ్రమలు ఎన్నో వచ్చినా కూడా పౌలు భక్తుడు అందుకే అంటాడండి, ఎవరు పలకలేని మాటలు ఎందుకు మాట్లాడతాడు ఈ పౌలు భక్తుడు, ఎవరు రాయలేని పత్రికలు ఎందుకు రాశాడు, ఎవరికి లేని జ్ఞానం ఇతనికి ఎందుకు వచ్చింది అనేది ఆలోచన చేస్తే నాకేమర్థమైందంటే తన శ్రమలలోకి వెళ్ళి నేర్చుకున్నాడండి. ఇది మనం ఈరోజు ధ్యానించవలసిన వర్గం. పర్ఫెక్ట్ మెసేజ్ అబౌట్ పాల్ ఈజ్ తను శ్రమలలోకి వెళ్ళి నేర్చుకున్నాడు. శ్రమలోకి వెళ్ళి మరి శ్రమలు అనుభవిస్తూ కూడా ఏ శ్రమ కూడా తనని ముంచజాలలేదు, తనని నాశనం చేయలేదు. శ్రమలు అయితే వచ్చినాయి, కానీ ప్రతి శ్రమలలో కూడా ఆయన దేవుణ్ణి ప్రకటించడం మానలేదు. దేవుడు తనకి సహాయం చేస్తున్నాడు. పరుగు పందాన్ని సైతం ముగించగలిగాడు పౌలు భక్తుడండి. దేవునికి మహిమ కలుగును గాక. శ్రమలున్నాయి, పరుగు పందాలు ఉన్నాయి, విజయమే ఉన్నది, ఓటం అనేది లేదు. సంపూర్ణ సిద్ధి కోసం పరిగెడుతున్నాను అన్నాడు. మరి అంత మాత్రమే కాదు, సంపూర్ణ సిద్ధి ఇప్పటివరకే పొందుకున్నాను అనుకోవట్లేదన్న భక్తుడు చివరిగా ఒక మాట అంటాడు, ఏంటంటే నా పరుగు పందాన్ని, నా విశ్వాసపు పరుగు పందాన్ని విశ్వాసము చొప్పునే ముగించానని చెప్తాడు తిమోతితో. ఏమంటారు? ఐ హ్యావ్ ఫైటెడ్ ద గుడ్ ఫైట్ ఆఫ్ ఫెయిత్. ఏంటంటే మరి పోరాటము, విశ్వాస పోరాటము, మంచి విశ్వాసపు పోరాటం అంట. హల్లెలూయా. విశ్వాసులను చంపిన ఈ పౌలు భక్తుడు విశ్వాసులని మరి ఆ నాశనం చేయడానికి ప్రయాణము ముందుకు సాగిన మరి ఈ పౌలు భక్తుడు విశ్వాసము మూలముగా మరి తన పరుగు పందాన్ని ముగించేసి ఉన్నాను అంటున్నాడు. దేవుని అందు విశ్వాసముతో ఏ మార్గాన్ని కొట్టి పడేయడానికి వచ్చాడో, ఏ మార్గంలో వెళ్తున్న వారిని నాశనం చేయడానికి వచ్చాడో అదే మార్గాన్ని పట్టుకొని అదే మార్గంలోకి ఎంతోమంది నడిపించిన వాడే ఈ పౌలు భక్తుడండి. మరి ఈరోజు పౌలు భక్తుడి గురించిన మాటలతో పాటు ఇవన్నీ మనకి తెలుసు, ఎన్నోసార్లు ధ్యానించే ఉన్నాం. అటు వెంబట చూస్తే కూడా బాప్తిజం పొందుకున్నాడు. మరి అనేనియా వెళ్ళాడు, దేవుని మాటకు లోబడి, తర్వాత తన కంటికి చూపు మరి వచ్చినది, బాప్తిజము పొందుకున్నాడు, దేవుని కొరకు నిలబడ్డాడు. ఆ తర్వాత మరి ఎన్నో అద్భుతములు చేశాడు. అయితే ఇక్కడ 17వ అధ్యాయంలో ఉన్న కొన్ని మాటలు ఈరోజు క్లుప్తంగా మీతో చెప్పాలనుకుంటున్నాను. ఈ వచనాలు ఈరోజు అంటే వాట్ పౌల్ వాస్ టెల్లింగ్ టు ద పీపుల్, అంటే అన్య జనులతో ఆయన ఏం మాట్లాడుతున్నారు. అవునండి, పౌలు భక్తుడు ఈ అపోస్తల కార్యంలో చూసినప్పుడు సాక్ష్యం చెప్తా ఉంటాడు. మరి రాజుల దగ్గర నిలబడ్డాడు, సాక్ష్యం చెప్తా ఉన్నాడు. తను ఎట్లా మారినాడు సాక్ష్యం చెప్తున్నాడు. అధిపతుల దగ్గర సాక్ష్యం చెప్తున్నాడు. మరి రోమి దేశంలో సాక్ష్యం చెప్తున్నాడు. వేరే దేశాల్లో సాక్ష్యం చెప్తున్నాడు. అంటే తనకు అప్పచెప్పిన దాన్ని బట్టి దేవుడు చెప్తున్నాడు. మన పరిశుద్ధాత్మ నడిపింపుతో నడిపించబడుతూ ఆయనకి ఎక్కడెక్కడ ద్వారాలు తెరవబడితే అక్కడ వెళ్ళి సాక్ష్యం చెప్తూ నేను ఎట్లా రక్షించబడ్డా అని చెప్పేసి అటు ధర్మశాస్త్రాన్ని అలాగే మరి తనకు జరిగిన సంఘటనని మరి సాక్ష్య కార్యాన్ని చెబుతూ మరి బోధిస్తూ ఉన్నాడు. అయితే అన్యజనులతో ఏం మాట్లాడుతున్నాడు ఈ పౌలు భక్తుడు? అన్యజనులకి ఏమై ఉన్నాడైనా అపోస్తలుడు అన్నాడు. అన్యజనులని దేవుని వైపు తిప్పడానికి అపోస్తలుడిగా పిలువబడిన పౌలు భక్తుడు అన్యజనులకి ఇస్తున్న ప్రాముఖ్యమైన మెసేజే ఈరోజు మీతో నేను చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే 22
వచనం నుండి 17వ అధ్యాయం 22వ వచనం నుండి మరి క్లుప్తంగా మనం ధ్యానిద్దాం. సమయం తక్కువ ఉంది కాబట్టి. అయితే మరి పౌలు ఎఫెసులో వారి కొరకు కనిపెట్టుచుని ఉండగా ఆ పట్టణము విగ్రహములతో నిండి ఉండుట చూసి నందున తని ఆత్మ పరితాపము పట్టలేకపోయిన. చూడండి, ఆయన ఎఫెసులో అక్కడ ఉన్నప్పుడు మరి అక్కడంతా విగ్రహాలు ఉన్నప్పుడు ఆయన లోపల బాధపడ్డాడంట. అంటే విగ్రహారాధన చేసే వాళ్ళు అన్యులు కాబట్టి అన్యుల మధ్యలోకి వెళ్ళి సువార్త చెప్తున్నప్పుడు ఆ విగ్రహాలను చూసి ఆయన బాధపడుతున్నప్పుడు కాబట్టి సమాజ మందిరంలో యూదులతోనూ భక్తి పరులతోనూ వారితోనూ ప్రతిదినము సంత వీధిలో తను కలుసుకుని వారితోనూ తస్కరించుచూ వచ్చెను. మరి అక్కడ మిగతా వాళ్ళతో, అంటే అక్కడ విగ్రహారాధన ఉంది, అలాగే మరి యూదులు వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాడు, వారితో కూడా మరి దేవుని సువార్త గురించిన డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయి. అయితే తర్వాత చూస్తే ఎఫీకూరీయులలోను మరి స్తోయికులలోను ఉన్న కొందరు జ్ఞానులు అతనితో వాదించిరి. కొందరు ఈ పోతూ చెప్పునది ఏమిటని చెప్పుకొనిరి. అలా అందరూ కూడా అతనిని మరి కొంతమంది దూషిస్తున్నారు, కొంతమంది ఏదేదో మాట్లాడుతున్నారు. అయితే కొంతమంది ఏం అడుగుతున్నారంటే, కొన్ని కొత్త సంగతులు మా చెవులకు వినిపించినావు గనుక వీటిని భావం ఏంటో మేము తెలుసుకొనగోరుచున్నామని చెప్పారు. అయితే కొంతమంది దూషిస్తున్నారు, నిందిస్తున్నారు, ఏం మాట్లాడుతున్నావు ఏంటని పిచ్చోళ్ళలాగా చూశారు. కానీ కొంతమంది అడుగుతున్నారు, అసలు ఇవన్నీ ఏదో కొత్త విషయాలు మాకు చెప్తున్నావు. ఆయన ఏం కొత్తవి చెప్పట్లేదని యేసు ప్రభు సువార్త చెప్తున్నాడు. యేసు ప్రభు వారు మన కోసం మరణించాడు, ఆయన దిగి వచ్చాడు, ఇవన్నీ చెబుతూ రక్షణలోకి వాళ్ళని నడిపించాలని ప్రయాసపడుతూ ఆ మాటలు చెప్తున్నప్పుడు ఇవన్నీ ఏంటో కొత్త విషయాలు మాకు చెప్తున్నావు, మాకు అర్థం కావట్లే, దీని భావం ఏంటో మాకు చెప్పు అని వారు దగ్గరికి వచ్చి అడుగుతున్నప్పుడు ఏదో ఒక కొత్త సంగతి చెప్పుట యందున వినుట యందున మాత్రమే తమ కాలము గడుపుచుండువారు. మరి పౌలు అరేయగను మధ్యలో నిలిచినప్పుడు వారితో ఏమన్నాడు అంటే, వారు ఏదో కొత్త విషయాలు వినాలని ఆశ్చర్యపడి వింటున్నారే, కానీ ఇక్కడ దేవాది దేవుడు ఆత్మచేత నింపి మరి పౌలు భక్తుడితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఎఫెసు వారలారా, మీరు సమస్త విషయములోనూ మరి అతి దేవతా భక్తి గలవారే ఉన్నట్టు నాకు కనపడుచున్నది. విగ్రహారాధన చేస్తున్నారండి, భక్తి పరులే, వారు చేస్తున్నారు, వారు మొక్కుతున్న దేవుడు నిజమైన దేవుడు అని తెలియక వారు మొక్కుతున్నారు. ఆ భక్తిని బట్టి నిజమే, మంచి భక్తే, మరి అక్కడ ఎలాంటి తప్పు లేదు, కానీ అది నిజమైన భక్తి కాదు. మీరు మొక్కుతున్నది నిజమైన దేవుడు కాదని వారికి చెప్పబోతున్నాడు. తెలియబడని దేవుడని రాయబడినట్టుగా. కాబట్టి మీరు తెలియక దేని యందు భక్తి కలిగి ఉన్నారో దానినే నేను మీకు ప్రచురపరుచుచున్నానంటాడు. నిజం చెప్పాలంటే తెలియని దేవుని కోసం మీరు ప్రార్థన చేస్తున్నారు కదా, సో నేను కూడా అదే చెప్పబోతున్నాను, మీకు తెలియని దేవుని గురించే నేను బోధించబోతున్నాను అని చెప్పేసి క్రీస్తు గురించిన గొప్ప వార్తలు చెప్తున్నాడు. ఇక్కడ ఇంకేం మాట్లాడుతున్నాడంటే, ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు గనుక తనకు ఏదైనాను కొదవ ఉన్నట్టు మనుషుల చేతుల్లో సేవింపబడు కానీ మరియు యావత్ భూమిని మీద కాపురముందు వారందరికీ మరి ఉంది ప్రతి జాతి మనుష్యులను సృష్టించి వారు ఒకవేళ దేవుని తడువులాడి కందురేమనని తన్ను వెతుకు నిమిత్తము నిర్ణయ కాలమున వారి నివాస స్థలం యొక్క పొలిమేరలకు ఏర్పరచెను. ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు. మనం ఆయన యందును బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. అటువలే మనం ఆయన సంతానమని మీ కవీశ్వరులలో కొందరు చెప్పుచున్నారు. కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి మనుష్యుల చమత్కార కల్పన వలన మల్చబడిన బంగారమునైనను వెండినైనను రాతైనను దేవత్వము పోలిన ఉన్నదని తలంపకూడదు. ఆ అజ్ఞానము కాలమును దేవుడు చూసి చూడనట్టుగా ఉండెను. చూడండి, నేను వాక్యము చదువుతా పోతా ఉన్నాను, కానీ నిజం చెప్పాలంటే ఇక్కడ దేవాది దేవుడు మరి పౌలు ద్వారా వారితో ఏం మాట్లాడుతున్నట్టు వాళ్ళ కళ్ళు తెరిపిస్తున్నాడండి. నిజమే, మీరు ఏ దేవుడో తెలియని దేవుడికి మొక్కుతున్నారు, ఏదో బొమ్మలు చేసుకొని మొక్కుతున్నారు, కానీ నేను నిజమైన దేవుడి గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. ఆ కాలంలో జరిగినవి వేరు, ఇప్పుడు ఈ కాలంలో జరుగుతున్న వేరు. అసలు నిజం చెప్పాలంటే ఇదంతా కూడా భూలోకం అంతా కూడా దేవుని చేత సృష్టించబడిందే. చూడండి, అన్యుల దగ్గర సాక్ష్యం ఇప్పుడు పౌలు భక్తుడు ఏం మాట్లాడుతున్నాడు, అలాగే మరి యూదుల దగ్గర సాక్ష్యం చెబుతున్నప్పుడు ఆయన ధర్మశాస్త్రం గురించి మాట్లాడుతూ క్రీస్తు గురించి తీసుకొచ్చాడు. ఇక్కడ అన్యజనులకి మరి ఇచ్చిన గొప్ప మెసేజ్ ఏంటంటే, ఈ విగ్రహాలు బంగారం వల్ల వెండి వల్ల చేసినవి మరి అవి మట్టివే, కానీ అంటే అవి ఏ రూపంలో చేసినా కూడా అవి దేవుడని మీరు తలంచకూడదు, వాటిలో ఏమీ లేదు. కానీ నిజమైన దేవుడు మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడు. ఆయన ఉనికిలోనే మనం బ్రతుకు. చూడండి ఎంత చక్కటి మాట. మరి
ఆయన మన కొరకు పొలిమేరలు ఏర్పాటు చేసి ఉన్నాడు. ఆయన మన ఈ భూమిని, జాతిని, మనుషులను అన్నిటినీ ఆయన సృష్టించి ఉన్నాడు. అన్నీ ఆయనే చేసి ఉన్నాడు. ఆయన దూరంగా లేడు, ఆయన దగ్గరగా ఉన్నాడు. ఆయన ఉనికిలోనే మనం ఉన్నాం. చూడండి, ఆయన ఉనికి మనలో ఉంది. ఎంత అద్భుతమైన మాటలని. మనం ఆయన యందు బ్రతుకుచున్నామంట. ఆయన వలన బ్రతుకుచున్నాం, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. అటువలే మనం ఆయన సంతానమని. చూడండి, మనం ఆయన సంతానమని అన్యజనులతో చెప్తున్నాడు. అక్కడ అన్యజనులతో చెప్తున్నాడు, విగ్రహారధికులతో చెప్తున్నాడు. ఈవెన్ మీ కవీశ్వరులు అంటే మీలో ఉన్న మరి జ్ఞానవంతులు కూడా రాస్తున్నారు కదా, మనం ఆయన బిడ్డలమని. అయితే మీరు ఎవరు బిడ్డలమో అనుకొని ఎవరెవరినో మొక్కుతున్నారు. కానీ అసలు నిజం చెప్పాలంటే దేవాది దేవుడు నిజమైన సృష్టికర్త యొక్క బిడ్డలమై ఉన్నాము. కాబట్టి ఆ రీతిగా మనం మెదులుకోవాలి. ఆ దైవత్వము నిమిత్తం మనం నిలబడాలి. కానీ మరి లోకానుసారమైన మనుషులు చేసుకున్న కొందరు వారి ఇష్టానుసారంగా తయారు చేసిన బొమ్మల వైపు మనం చూడకూడదని మాట్లాడుతున్నాడండి. నిజంగా ఇంత గొప్ప జ్ఞానము పౌలు భక్తుడికి దేవుడు ఎలా ఇచ్చాడు తెలుసా? అన్యజనులకి అపోస్తులుడుగా చేసి ఉన్నాడు. అంత మాత్రమే కాదు, యూదులకి అపోస్తులుడే ఆయన. అన్యులకి, రాజులకి మరి ఎక్కడెక్కడో వెళ్ళి మరి నిలబడ్డాడండి. ఆయన శ్రమలు సహించాడు. మరి మనము కూడా మనము విశ్వాసులకి ఇప్పుడు చూడండి, నేను ఇంత మెసేజ్ చెప్తా ఉంటాను. మరి సేవకులము ఎంతోమంది ప్రయాసపడి టీవీ పరిచయనే కావచ్చు, లేకపోతే చర్చ్ సంఘాలు నడిపించడమే కావచ్చు, అందరూ కూడా దేవుని వైపు తిరుగుతున్నారు, సంతోషమే. కానీ నిజం చెప్పాలంటే ఇప్పుడు గాస్పెల్ టీవీ ద్వారా మీరు వాక్య పరిచర్య వింటున్నారండి. కానీ నిజంగా అన్యులు గాస్పెల్ టీవీ ఆన్ చేసి వింటారా అంటే వినలేరు కదండి, వినరు. ఇప్పుడు నా పరిచర్య అంతా ఎక్కడికి పోతుంది? అన్యులకి పోవాలనేదే నా కోరిక, అన్యులు రక్షించబడాలనేదే నా ఆశ. దేవుడిచ్చిన తలాంతులు అన్నీ కూడా మరి లోకంలో ఉన్న వారందరూ కూడా యేసుప్రభుని దేవుడని తెలుసుకోవాలనేదే నా ప్రయాసము, మన ప్రయాసం అండి. కానీ ఇప్పుడు ఈ వాక్యం ద్వారా మీరు బలపరచబడుతున్నారు. మీరు నిజంగా హిందూ అయితే దేవునికి స్తోత్రం. ఎందుకంటే మీరు మార్చబడాలనేది, దేవుని వైపు తిరగాలని, ఆ విగ్రహాల నుండి విడిపించబడాలని, నిజమైన దేవుడు యేసు తప్ప వేరే దేవుడు కాదని, వేరే దేవుడు ఎవరు లేరని తెలుసుకోవాలనేది నా ప్రయాసమే. కానీ ఇప్పుడు ఈ వాక్యాలకు సంబంధించిన ఈ ఛానల్ ద్వారా నేను వస్తే మరి ఎవరు చూస్తారు అంటే మరి క్రైస్తవులే ఎక్కువ మంది చూస్తూ ఉంటారు. మీరు బలం పొందుకుంటున్నారు, ధైర్యం పొందుకుంటున్నారు, విశ్వాసంలో ఎదుగుతున్నారు, ఎలా జీవించాలో నేర్చుకుంటున్నారు. అవును, పరలోకం అనే పౌరసత్వం కోసము ఎలా పాకులాడాలి, ఎలా ప్రయాసపడాలి అనేది మనం నేర్చుకుంటూ ఉన్నాము. ప్రతిరోజు పడుతూ లేస్తూనే, మళ్ళీ మనం ఏం నిలకడగా ఉండట్లేదండి, పడుతూ లేస్తూనే. కానీ ఇక్కడ పౌలు భక్తులైతే ఎన్నో శ్రమలు, ఇబ్బందులు, నిందలు, మాటలు, మరి చంపే పరిస్థితులు, ఓడిపోయే పరిస్థితులు, మరి ఎన్నో తీర్పులు, అన్నిటి మధ్యలో కూడా జయించుకుంటూ ముందుకు సాగి ఎంతోమందిని మరి దేవుని వైపు నడిపించాడు. చూడండి, ఇంకా కంటిన్యూ చేద్దాం. ఇక్కడ ఇంకేముంది? ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలని. చూడండి, ఆ కాలంలో అయితే ఆ విగ్రహాలని బట్టి, ఆ పరిస్థితిని బట్టి దేవుడు చూసి చూడనట్టుగా అన్యజనులను వదిలిపెట్టాడంట. అన్యజనులని మరి పట్టించుకోలేదంట దేవుడు. కానీ ఇప్పుడు ఏమంటున్నాడంటే చూడండి, ఇప్పటికైతే అంతటను అందరూ మారు మనసు పొందాలని. ఈ దండే సువార్త. హల్లెలూయా. అప్పుడు ఆ కాలంలో అయితే, మొదటి కాలంలో అయితే విగ్రహారాధికులని నాశనం చేయడానికి దేవుడు ఎందుకు అడిగేశాడంటే దాని వెనకాల కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. దేవుడేమి కోపిష్ఠుడు కాదు, నాశనం చేసేవాడు కాదు. కానీ అప్పుడు ఆలోచనలు వేరు. కానీ దేవాది దేవుడు ఇప్పుడైతే, ఎందుకంటే తను మరి మనిషి రూపము ధరించిన తర్వాత, పాపాల కోసము వెల చెల్లించిన తర్వాత, ఇప్పుడు ఏమంటున్నాడంటే దేవాది దేవుడు ఆ విషయం పౌలు భక్తుడి ద్వారా ఏం పలికిస్తున్నాడంటే, ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని మనుష్యులకు ఆజ్ఞాపించుచున్నాడు. మనుషులకు ఏం చెప్తున్నాడు? ఆజ్ఞాపించుచున్నాడు. మారు మనసు అంటే ఏంటంటే రిపెంటెన్స్. దేవుని చిత్తం అయితే రాబోయే కాలంలో రిపెంటెన్స్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. అయితే ఇక్కడ ఏంటంటే మరి మారు మనసు పొంది మరి నిజంగా దేవుని కోసము బ్రతకవలసిన వారిగా ఉన్నాము. అంతటను అందరూ అంటే జెంటైల్స్, మరి అన్యులు, దేవుని బిడ్డలే కావచ్చు, యూదులే కావచ్చు, దేవుని తెలియని వాళ్ళే కావచ్చు, తెలిసిన వాళ్ళే కావచ్చు, అందరూ కూడా దేవుణ్ణే నమ్మాలి. అందుకే కదా నేను ఒట్టేసుకొని చెప్తున్నాను అంటాడు. బా, ఇంత చక్కటి మాట అండి. యెషయా గ్రంథంలో ఉంటుంది, నేను ఒట్టేసి చెప్తున్నాను, ఖచ్చితంగా ఈ లోకంలో ఉన్న ప్రతి మోకాలు క్రీస్తు ఎదుట వంగాల్సిందే, ప్రతి నాలుక క్రీస్తే దేవుడని ఒప్పుకోవాల్సిందని ఆయన ఒట్టేసి చెప్తున్నాడని. అన్యజనులని లేదు, మరి క్రైస్తవులని లేదు, అందరూ ఆయన బిడ్డలే, అందరి కోసం ప్రాణం పెట్టాడు. కాబట్టి ఆయన ఖచ్చితంగా ఈ వాగ్దానము, ఆయన ఒట్టేసి పెట్టిన మాట నెరవేర్చబడతారు. దానికి కావాల్సింది ఏంటంటే పౌలు లాంటి భక్తులు లేవాల్సిన వారిగా ఉన్నాం. మనలాంటి వారు మనం విని 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 విశ్వాసంతో ఆగిపోకూడదు, కానీ పొందుకొని ఆగకూడదు, మన వరకే ఉంచుకోకూడదు.
మనం ప్రకటించాలా, మనం బోధించాలా. ఇదిగో నేనైతే మీతే మీరు విగ్రహారాధన ఎందుకు చేయకూడదు అని చెప్పే మెసేజ్ నేను చెప్పాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే మీరు విగ్రహారాధన చేయరు, ఎందుకంటే దేవుని బిడ్డలు మీరు, మీకు తెలుసు విగ్రహారాధన చేయకూడదని. కాకపోతే పడిపోతూ ఉన్నారు, లేస్తూ ఉన్నారు. కాబట్టి పౌలు భక్తుడు రాసిన పత్రికలలాగా మేము మాట్లాడాలేమో. మరి సరి చేసుకోండి, తప్పు చేయవద్దు, పాపంలో పడిపోకండి, తప్పులు ఒప్పుకోండి, పరిశుద్ధంగా బ్రతకండి అని క్రైస్తవులకు మేము బోధిస్తామేమో. మనం బోధించవలసిన మనం, కానీ అన్య జనులకైతే విగ్రహారాధన గురించిన సత్యము బోధించాలి కదండి. మరి ఇక్కడ అంటే అది కరెక్ట్ కాదని చెప్పవలసిన వారంగా మనం బాధ్యత ఉంది. అప్పుడే మరి నిజమైన రక్షణ కార్యములు జరుగుతాయని నా నమ్మకం. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతి అనుసరించి భూలోకం అంతటిని తీర్పు తీర్చబోయేడి ఒక దినము నిర్ణయించి ఉన్నాడు. చూడండి, కేవలం ఇక్కడితో ఆపట్లేదు. ఈయన ఏమంటున్నాడంటే, ఇదిగో మరి ఆజ్ఞాపిస్తున్నాడంటే అందరూ మారు మనసు పొందుకోవాలి. ఎందుకంటే ఒక దినం ఆల్రెడీ నిర్ణయించి ఉన్నాడు. ఆ దినం ఎప్పుడో, ఆ గడి ఎప్పుడో మనకి తెలియకపోవచ్చు, కానీ తండ్రి దేవుడు ఆల్రెడీ నిర్ణయించి ఉన్నాడు. ఏంటంటే ఆ సమయంలో తీర్పు తీర్చే కాలం వస్తుంది. ఆ తీర్పు ఎవరికంటే క్రీస్తుని ఎవరైతే నమ్మలేదో, క్రీస్తుని ఒప్పుకోలేదో వారికి తీర్పు రాబోతుంది. సాతాను దూతలకు ఆ తీర్పు రాబోతుంది. కాబట్టి ఆ తీర్పులో మనం ఉండకూడదు, కానీ ఆ తీర్పు నుండి మనం తప్పించవలసిన వారుగా ఉండాలి. కాబట్టి అని దేవుడు అక్కడ వారికి ఎంతో క్లుప్తంగా పౌలు భక్తుల ద్వారా మాట్లాడుతున్నాడు. మృతుల నుండి ఆయనను లేపినందు దీనిని నమ్ముట అందరికీ ఆధారము కలుగజేస్తున్నాడు. చూడండి, క్రీస్తు యొక్క సువార్తని మరి తీర్పు తీర్చుటకు ఒక దినము నిర్ణయించి ఉన్నాడు. మృతులలో నుండి ఆయనను లేపినందున దీన్ని నమ్ముటకు అందరికీ ఆధారము కలిగి. మరి ఎలా నమ్ముతాము అంటే, క్రీస్తు అనే వ్యక్తి, యేసు ప్రభు వారు మరణించి లేచాడు అనే సువార్త, తిరిగి రాబోతున్నాడనే సువార్త లోకానికి ప్రకటించవలసిన వారంగా ఉన్నాము. ఇదే అండి నిజమైన నిజమైన ఆధారము సువార్తకి. తర్వాత మృతులలో పునరుద్ధానమును గూర్చి వారు వినినప్పుడు కొందరు అభ్యంతపడి, తర్వాత కొంతమంది విన్నారు, కొంతమంది ఏంటిది చచ్చిపోయిన వాడు లేవడం ఏంటి అనేది నమ్మలేదండి. పౌలు భక్తుడు చెప్తేనే నమ్మలేదు, ఇంకా మనం చెప్తే ఎక్కడ నమ్ముతాడని చెప్పేసి ఎన్నోసార్లు మనం కూడా మరి నిరుత్సాహపడుతున్నాము. కానీ పర్వాలేదండి, చెప్పడం మన బాధ్యత, బోధించడం మన కర్తవ్యం. మనం చేయాల్సింది మనం చేద్దాము, దేవుడు చేయాల్సింది దేవుడు చేస్తాడు. ఈ రీతిగా పౌలు భక్తుడి యొక్క నేను అనుకున్నాను ఎంత పర్ఫెక్ట్ మెసేజ్ టు ద జెంటైల్స్. అవునండి, మనము ఎవరికి ఏమి చెప్పాలో తెలియాలి. అందుకే మేము ఈ థియాలజీలు, బైబిల్ కాలేజీలు, తర్ఫీదులు, ట్రైనింగ్లు అవసరమే. లేకపోతే మనము ఎవరికి ఏం చెప్పాలో మనకు తెలియదు. అది మంచిదే. ఒకవేళ ట్రైనింగ్ తీసుకోలేకపోతే బైబిల్ చదువు, బైబిల్ దివారాత్రులు ధ్యానించినప్పుడు ఆ సత్యం అంతా కూడా మనకి తెలుస్తుంది. ఆ సత్యంలోనే మనం జీవిస్తాం. సత్యాన్ని బట్టి మనం ముందుకు సాగుదాము. నేను కూడా మొదటి దినాలలో బైబిల్ చదవడానికి నాకు తెలియదు, కానీ ఏ పేజీ తీసి చదవాలో, ఏ పేజీ తీసి చదవకూడదో కూడా తెలియని సమయంలో మరి ఇంగ్లీష్ బైబిల్ చేతిలో ఉంది. నేను చచ్చిపోవాల్సిందానైతే బ్రతికించబడ్డాను. మరి జాగ్రత్తగా వినండి, దేవుడు ఎందుకు ఈ అనుభవాన్ని మరి మీకు చెప్తున్నాడో నాకు తెలియదు. కానీ అంటే చదువు రాని వారైతే బాధపడకండి దయచేసి. మాలాంటి వాళ్ళు ఆ మెసేజ్లు ప్రతిరోజు 24 గంటలు ఎన్నో ఛానల్స్లో వస్తూ ఉన్నాయి. మీరు విని దీవించబడి ఆశీర్వదించబడండి. మరి దేవుడు నిజంగా చెప్తున్నాను, మీకు వాక్యం రాకపోయినా చదవలేకపోయినా పర్లేదు, పాటలు నేర్చుకోండి. యేసయ్య పాటలన్నీ కూడా యేసయ్య మాటలే అండి. ఆ పాటలు విని ధ్యానించి పాడుకున్నా కూడా మీరు ఆ మాటల ద్వారా బ్రతకొచ్చు. బ్రతికింపచేస్తాడు జీవాత్మ అయిన దేవాది దేవుడు. అయితే ఇప్పుడు నేనేమంటున్నా అంటే, నా అనుభవం ఏంటంటే, ఆ ఇంగ్లీష్ బైబిల్ అయితే నా చేతిలో ఉంది. అక్కడ చూస్తే 66 పుస్తకాలని నాకు తెలీదు, ఇది నూతన నిబంధన అని నాకు తెలీదు, పాత నిబంధన అని నాకు తెలీదు. నాకు అవన్నీ ఏమీ తెలియదు. కానీ అలా టైటిల్స్ అలా పేజ్ తిప్పుకుంటూ వెళ్తే జోబ్ అని మరి యోబు భక్తుడి గురించి రాయబడింది. ఇంగ్లీష్లో జాబ్ అంటే JOB కదండి. జాబ్ అంటే నేను అనుకున్న పని నేను చచ్చిపోవాల్సిందని బ్రతికున్నా కదా. సరే, అప్పటికి బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ చేశాను, కొన్ని రోజులు ఏదో జాబ్ చేసినట్టు చేశాను, కానీ మానేశాను. ఇప్పుడు నాకు ఆ జ్ఞానం పోయింది. కానీ ఇప్పుడు నేను జాబ్ చేసుకోవాలి, నా కాళ్ళ మీద నిలబడాలని దేవుడైతే నన్ను బ్రతికించాడు అనే తలంపుతో జాబ్ గురించి బైబిల్లో రాయబడి ఉందేమో, అంటే నేను వృత్తి గురించి అని, జాబ్ అంటే మళ్ళీ యోబు కాదు అని ఆ JOBని జాబ్గా నేను భావించి చదివితే శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు, కష్టాలు నేను అనుభవించిన దానికంటే వెయ్యంతలుగా ఉంది ఆ యోబు గారి యొక్క జీవిత విధానము, పరిస్థితులు. ఆయన మాట్లాడుతున్న మాట, ఆయన శ్రమలంటే నిజంగా నేను మొట్టమొదటిగా బైబిల్
రాసిన వారు మొదట్లో అది ప్రచురణ అనేదో లేకపోతే అది లిఖించబడడం ఆ పరిశుద్ధాత్మ ద్వారా యోబు గ్రంథమే లిఖించబడిందని అని చాలామంది చెప్తా ఉంటారు. నాకు అది ఎంతవరకు నిజమో తెలియదు, కానీ నా చేత అయితే అదే మరి గ్రంథాన్ని దేవుడు చదివించాడు. ఆ తర్వాత అనుకున్న ఈ యోబు అనే భక్తుడు అని అప్పుడు అర్థమైంది చదివిన తర్వాత, అనే భక్తుడు ఇంత శ్రమలు అనుభవించాడా, అంతకంటే ఎక్కువగా నేను అనుభవిస్తున్నాను అనుకున్నానే, నావేపాటి శ్రమలు ప్రభు అనుకొని మరి 1, 2, 3 సార్లు అది చదివాను. తర్వాత మెల్లిమెల్లిగా మరి బైబుల్ ధ్యానంలోకి వెళ్ళిపోయాను, ఎలా చదవాలో తెలుసుకున్నాను. దేవుడు నేర్పించాడు, నడిపించాడు. అంటే ఆ రోజు ఆ యోబు గురించి కూడా, ఆ జాబు గురించి కూడా మరి దేవుడే ప్రేరేపించాడండి. అంత గొప్ప దేవుడు అండి. నీకు ఏమి వచ్చినా రాకపోయినా ఆయన బోధిస్తాడండి. ఏమి బోధించలేకపోతే, నీకు చెవులు వినిపించకపోయినా, మాట్లాడడానికి రాకపోయినా, చదువు రాకపోయినా, ఆయన బోధించే పద్ధతిలో ఆయన నీకు బోధిస్తాడు. నీకు అర్థం చేసే రీతిలో ఆయన అర్థం చేస్తాడు. అంటిల్ యు ఆర్ ఇన్ మెంటల్ కండిషన్. నిజం చెప్పాలంటే మెంటల్ కండిషన్లో ఉన్న వారికి తప్ప మరి ఎవరికైనా దేవుడు అర్థం చేయించగలడు. అయితే మెంటల్ కండిషన్లో ఉన్న వారిని దేవుడు ఏం చేస్తాడు తెలుసు అంటే, దురాత్మల చేత పట్టబడి అట్లాంటి వాళ్ళే కావచ్చు, మెంటల్ డిజార్డర్తో బాధపడుతున్న వారినే కావచ్చు, దేవుడు ఏం చేస్తాడు అంటే ఆయన ముట్టి స్వస్థపరిచి తర్వాత వాళ్ళకి బోధిస్తాడండి. ఆయన ఎవరితోటైనా కానీ ఏ రకంగా మాట్లాడాలో మాట్లాడతాడు, ఏ రకంగా దీవించాలో దీవిస్తాడు. ఆయనకి అసాధ్యమైనది ఏమీ లేదు. అందుకే ఏమో మరి ప్రభువా మరి ఒకసారి ధనవంతుడు వచ్చి మరి వెళ్ళిపోయి మరి తర్వాత ఆ శిష్యులతో అంటాడు చూడు, ఒక సూది బెంచంలోనికి మరి హొంటనైనా నడిపించవచ్చు, కానీ మరి ఒక ధనవంతుడు దేవుని రాజ్యంలో పాలిభాగస్తులు అవ్వడం ఇంపాసిబుల్ అన్నప్పుడు, అప్పుడు వెంటనే అలా అయితే మరి ఎవరు రక్షించబడతారు ప్రభు అన్నప్పుడు, నిజమే ఎవరు రక్షించబడలేరు. నీ వల్ల, నా వల్ల, ఎవరి వల్ల, అపోస్తుల వల్ల ఎవరు రక్షించబడి, ఇంత అపోస్తులైన పౌలు ఎంత చెప్పినా వాళ్ళు రక్షించబడాలి అంటే దేవుని ఆత్మకార్యములు జరగాలి, దేవుని అనుమతి కావాలి, దేవుని ప్రణాళిక కావాలి, దేవుని సమయం కావాలి. ఇవన్నీ ఉంటేనే అక్కడ రక్షణలోకి వస్తారండి. అంటే ఇప్పుడు మనకు ఎందుకు ఇంత ఆలస్యం అవుతుంది అంటే దాని వెనకాల కారణాలు ఏవైనా కానీ దేవుని సమయం రాకుండా ఏది జరగదని కూడా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ఇప్పుడు ఏంటి అనేది మన జీవితంలో చూస్తే మనము చేయవలసిందల్లా ఒకటే, ఈ సువార్తని యథార్థంగా ఉన్నట్టుగా ప్రజలకి బోధించాలి. అప్పుడు వారు అర్థం చేసుకునే రీతిగా అర్థం చేసుకుంటారు. వారు నడవలసిన త్రోవలో దేవుడే నడిపిస్తాడు. ఇప్పుడు నా జీవితంలో మనం ఎక్కడ తప్పిపోతున్నామో సరి చేసుకుందామా. పౌలు భక్తుడు మరి నిజంగా పౌలు భక్తుడు పడిపోయినట్టుగా ఎక్కడా లేదు కదండి. పేతురు గురించి ధ్యానిద్దామా అంటే ధ్యానించవచ్చు. రక్షణ పొందుకున్న తర్వాత దేవునితో 3.5 సంవత్సరాలు జీవించిన తర్వాత కూడా మరి బొంకినట్టుగా, మరి తప్పిపోయినట్టుగా, తొందరపడుతున్నట్టుగా తెలిసింది. ఎప్పుడైతే పరిశుద్ధాత్మని పొందుకున్నాడో ఇంకెక్కడ కూడా తప్పులు కలగలేదు. కానీ నిర్ణయాలలో పొరపాట్లు జరిగినాయి. పేతురు ద్వారా మరి అక్కడ మరి పౌల్ని తీసుకోవాల్సిన స్థానంలో ఎవరినో తీసుకొని పోవడం అంటే జ్ఞానాన్ని వాడాడేమో, కానీ అది రాంగ్ డెసిషన్ అయిపోయింది. అలాంటి రాంగ్ డెసిషన్స్ మరి పేతురు తీసుకున్నాడేమో తెలియదు. ఈవెన్ పరలోకం నుండి మరి అక్కడ ప్లేట్లో అంత ఆహారం లాగా వస్తున్నప్పుడు, పక్షులు, జంతువులు అన్నీ వచ్చినప్పుడు, నాకు వద్దు ప్రభా అని దేవుడే పంపిస్తున్నాడు. దేవుని స్వరం ఏంటో అయినా వద్దు ప్రభా అంటాడు. మొదటిసారే అది దేవుడే పంపిస్తున్నాడు, తినమన్నాడు కదా అని ఒబీడియంట్ అయ్యాడంటే కాలేదండి. పేతురు తర్వాత కూడా కాలేదు. అలా అని చెప్పేసి నేను పేతురుని తప్పు పట్టట్లేదు. కానీ పౌలు భక్తుడి విషయంలో ఒక్కసారి రక్షణలోకి వచ్చాడు, మారు మనసు పొందుకున్నాడు అంటే ఎన్ని శ్రమలైనా, ఎన్ని ఇబ్బందులైనా ఎక్కడ కూడా ఆయన పడిపోయినట్టుగా మనకి తెలియట్లేదు. కాకపోతే తన బలహీనతలను అయితే యథార్థంగా ఒప్పుకుంటున్నాడు, నిలబడ్డానని కూడా ఒప్పుకుంటున్నాడు. అక్కడ పడిపోయాడు అని నన్ను, కానీ బలహీనతలలో ఆయన దేవుని బలం పైన ఆధారపడి నీ కృప నాకు చాలనే మాటతో బ్రతికిపోయాడని ప్రార్థన చేసుకుందామా. పరిశుద్ధుడా గొప్ప దేవానికి స్తోత్రమయ్యా. ఈరోజు పౌలు ఇచ్చిన గొప్ప సాక్ష్యము, గొప్ప మెసేజ్ అన్యజనులకి ఏ రీతిగా ఇచ్చాడు ప్రభా. మరి క్లుప్తంగా కొన్ని వచనాలలోనే ఎంతో ప్రభా అర్థం చేసుకునే రీతిగా ఇచ్చిన ఈ వ్యక్తి ద్వారా మేము నేర్చుకున్నది ఏంటంటే ప్రభా, మేము కూడా ఎవరికి ఎలాంటి సువార్త అందచేయాలో ఆ జ్ఞాన వివేచన మాకు దయచేయండి. పౌలు లాగానైనా ఎన్ని శ్రమలు ఇబ్బందులు వచ్చినాను మా పరుగు పందాన్ని ముందుకు సాగించుటకు సహాయం చేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన వేడుకుంటూ సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక.